హాయ్ అండి. ఈరోజు ఒకటి 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్, దీంట్లో పవర్ రావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఇది 5 స్టార్ మోడల్ 2022 మోడల్. ఇది దీంట్లో వచ్చేసి ప్రాబ్లం లోకల్ టెక్నీషియన్ ఎవరైనా వచ్చి చెక్ చేశారట. పీసీబీ మదర్ బోర్డ్ అన్నీ పోయినాయని చెప్తే ఆల్రెడీ ఇది మొత్తం డెడ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, మనం టెస్టర్ పెట్టి చూస్తే పవర్ అనేది వస్తుంది. దీంట్లో చూసారు కదా, ఇట్లా ఇది పవర్ అనేది కనిపిస్తుంది కదా. దానివల్ల ఏమైందంటే వోల్టేజ్ రావట్లేదని చెప్పారు. మనం మిషన్ అంతా డిస్మాండిలింగ్ చేసి పై కవర్ అంతా ఓపెన్ చేసేసాం. ఎక్కడ ఏదన్నా ర్యాట్ బైట్ ఏమైనా అయిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందని చెక్ చేస్తే ఎక్కడ ఏం కాలేదు, అంతా బాగానే ఉంది. అది ఎందుకు అవుతుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపెడతాను. చూడండి, ఇలా మొత్తం అన్నీ ఎక్కడెక్కడే బాగానే ఉన్నాయి. ఇక్కడ మనకు ఫిల్టర్ పీసీబీ ఉంది కదా, అక్కడ అనేది ఇక్కడ లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ అనేది రాకుండా ఉంది కాబట్టి డెడ్ అయిందని అనుకుంటారు ఎవరైనా. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఫిల్టర్ పీసీబీలోని జాక్ అనేది తీసి వోల్టేజ్ వస్తుందా రావట్లేదని చెక్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేశాను కదా, ఇప్పుడు ఇది దీంట్లో కూడా చూస్తే మనకు వోల్టేజ్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం క్లాంప్ మీటర్ అనేది పెట్టి చూసాం, ఎందుకంటే వోల్టేజ్ ఎంత వస్తున్నది క్లారిటీగా అనేది తెలియడానికి ఈ వీడియోలో మీకు చూపెడతాను. పవర్ వస్తే సరిపోదు, దానికి సరిపడా వోల్టేజ్ వస్తేనే మనకు మిషన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. చూశారు కదా, మనకు ఏసీ వోల్టేజ్లో పెట్టాలి 720. దీంట్లో వోల్టేజ్ వచ్చేసి మనకు 111 వోల్టేజ్ వస్తుంది. అంటే ఈ వోల్టేజ్కి మనకు మిషన్ అనేది ఆన్ కాదు. మీరు చూడండి, మళ్ళీ నేను వేరే ప్లగ్లో పెట్టాను దీన్ని. ఇక్కడ వేరే ప్లగ్లో పెట్టి చూస్తే ఏమవుతుందంటే మనకు వోల్టేజ్ అనేది ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందా. ఇదిగోండి, సేమ్ వోల్టేజ్ అనేది ఇప్పుడు మనకు దీంట్లో వేరియేషన్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు మనకు 240 వోల్టేజ్ అనేది వస్తుంది దీంట్లో. ఇదిగోండి, ఇలా వోల్టేజ్ వస్తేనే ఈ మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. కొంచెం వోల్టేజ్ అటు ఇటు అయినా కూడా మనకు మిషన్ అంతా డెడ్ అయిపోతుంది, పవర్ సప్లై అనేది సరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిషన్ అనేది ఆన్ చేశాను, అక్కడ లైట్ కూడా వస్తుంది కదా, ఇది లైట్ అనేది వస్తుంది కాబట్టి మనకు మిషన్ అనేది ఈజీ ఆన్ అయిపోయింది. ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే కస్టమర్కు 8-9 వేలు అనేది లాస్ అయిపోవు, లేకపోతే పీసీబీ అనేది వేరే వాళ్ళతో చేతిలో పడితే మనం కాబట్టి ఈజీగా మనకు జస్ట్ అమౌంట్ తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఇలాంటి వీడియోలు చూడాలి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.